ఢిల్లీ పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి సైనికుల్ని తీసుకొని రమ్మంటున్నారని, కానీ ఆయన్ను అరెస్టు చేయడానికి ఇద్దరు కానిస్టేబుల్ చాలన్నారు. మెదక్ ఎంపీ సెగ్మెంట్లోని నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు రఘునందన్. ఇంకా మీరు పింఛన్లు కడిగేసేదేమని మీ తోకలు ఎప్పుడో ప్రజలు కడిగేసారు. మీరు ఈ అహంకారపూరితంగా మాట్లాడి బెదిరించే కార్యక్రమం బంద్ చేసుకోకపోతే బారాసా నాయకులకి నేను దయచేసి అప్పీల్ చేస్తా ఉన్నా. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోరు. కొద్ది రోజులు అత్తకాడ కాలం అయితే కొద్ది రోజులు కోడల కాలం కూడా వస్తుంది అనేది యాదికి పెట్టుకోరు. అయిపోయింది, మీ 10 ఏళ్ల అహంకారం ముగిసింది. మీరు ప్రజలకు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనికి ప్రజలు మొన్న శిక్షించారు. నారాయణరావుపేట కొట్లాడితే మండలమైంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మీరు పొరపాటున కారు కేస్తే అది ఓటు పోయి కోమటి చెర్ల పడ్డట్టు, మీ నారాయణరావుపేట చెర్ల పడ్డట్టు తప్ప చంద్రశేఖరరావు గారు మంత్రి అవుతారు. ఇప్పుడు కారు ఓటేస్తా అంటే హరీష్ రావు గారు కూడా మంత్రి కాదు. ఈ ఎలక్షన్లు చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రి చేసేందుకో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీకెళ్ళి దించేందుకో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాదు. ఓటు కారు కేసినా చెయ్యి కేసినా ఫలితం పెద్ద సున్నా తప్ప ఇంకో పెద్ద ఫలితం ఉండదు. రేవంత్ రెడ్డి చేసిన మొదటి మోసం 2000 పింఛన్ని 4000 చేస్తా అన్నాడు. ఏమైంది సార్, మరి 4000 వస్తలేవు మాకు, ఎప్పుడు ఇస్తాం 4000 అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే వెనకాల నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా, కానీ ఆడ యామున్నాయి ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పిండు సారు. నేను నిజమే అనుకున్నా, పాపం లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి కదా, అందుకని 2000 పింఛన్ 4000 ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి కష్టమవుతుంది అనుకున్నాం. కానీ జరంత వెనుకకు తిరిగి చూసినాం. రేవంత్ రెడ్డి జీతం 4.5 లక్షల జీతం తీసుకుంటుండు సారు. ఎంత? 4.5 లక్షలు. వెనుక ఖాళీ కుండలు ఉంటాక మరి 4.5 లక్షల జీతం ఆయన ఎట్లా తీసుకుంటుండో అడగాలనా వద్దా? మనకు 4000 పింఛన్ ఇవ్వమంటే వెనుక ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు, కానీ ఆయన మాత్రం 4.5 లక్షల జీతం తీసుకుంటుడు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో చేసిన మొట్టమొదటి మోసం.